RR6 న్యూస్ కి స్వాగతం. శ్రీ సేగు సతీష్ ఎన్ఆర్ఐ మరియు శ్రీ సేగు సుబ్బారావు నిర్మల ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లా వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాలలో జూన్ 6న ప్రారంభించిన శంకర నేత్రాలయం వారి ఉచిత కంటి వైద్య శిబిరం నేడు 9వ రోజుతో ముగించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో శంకర నేత్రాలయం ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ మాట్లాడుతూ వింజమూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన మొత్తం 887 మందికి పరీక్షలు నిర్వహించగా 170 మందికి విజయవంతంగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు. శంకర్ నేత్రాలయం పీఆర్ఓ శ్రీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ అయిన సేగు సతీష్ అతని కుటుంబం నుంచి వచ్చిన ఆర్థిక సహాయం ఎంతో అభినందనీయమని మరియు నిర్వాహకులు శ్రీ ఎల్లాల రఘురామిరెడ్డి, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మరియు ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ వైవి రామిరెడ్డి కంటి క్యాంప్ మరియు శస్త్రచికిత్సలు సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ శస్త్రచికిత్సలు సజావుగా సాగడానికి ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ కొండా వివేకానంద మాట్లాడారు. వింజమూరు స్థానిక సేగు కుటుంబం స్వస్థలానికి శంకర్ నేత్రాలయం వారిని తీసుకొచ్చి గ్రామంలోని కంటి శస్త్రచికిత్సలు చేపించడం ఎంతైనా అభినందనీయమని తెలిపారు. ప్రధాన నిర్వాహకుడు ఎల్లాల రఘురామిరెడ్డి మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో ఉపాధ్యాయులు, వైఆర్జేసీ సిబ్బంది మరియు శంకర్ నేత్రాలయం బృందం సహాయంతో విజయవంతంగా జరిగిందని అన్నారు. వింజమూరు సర్పంచ్ నల్లగొండ సుజాత, వైఆర్జేసీ ప్రిన్సిపల్ పద్మనాభం, డాక్టర్ మధు, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి చెందినటువంటి ఉపాధ్యాయులు పలుకూరు వెంగయ్య, శ్రీనివాసరెడ్డి, తిరుపాలు, కొండారెడ్డి, చలమయ్య, కృష్ణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, భోజనపు గోపి తదితరులు 9 రోజులుగా రోగులకు, వైద్య సిబ్బందికి సహాయకులుగా పనిచేశారు. ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయం వైద్య బృందాన్ని నిర్వాహకులు, వైద్య శిబిరం దాత శ్రీ సేగు సతీష్ కుటుంబ సభ్యులను సేవలు అందించిన ఉపాధ్యాయులు అందరినీ ఆర్గనైజింగ్ కమిటీ తరపున ఎల్లాల రఘురామిరెడ్డి మరియు పుర ప్రముఖులు సన్మానించడం జరిగింది. శిబిరం తరపున మీసు తరపున డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ గారిని వారి ఫీడ్బ్యాక్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ శ్రీ గజేంద్ర కుమార్ వర్మ గారు టు డెలివరీ హిస్ వర్డ్స్ రిగార్డింగ్ దిస్ క్యాంపెయిన్. Actually, this camp, the local sirs, everybody, they help so much. The team, everybody is so happy to come here and serve this population. To my surprise, how much population, sir, this village? 25,000 population, but patients, old patients, lot of like mature cataracts, so many difficult cases were there. So we are happy to serve, and we are so happy meeting people here, like the hospitality, the warmth and love, everything what we got is so nice. So thank you so much, and in future we'll be happy to come here again and serve. Thank you so much. ఈ క్యాంపు విజయవంతం కావడానికి చాలా కృషి చేశారు. ఊహించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఇలాగా మళ్ళా కూడా భవిష్యత్తులో ఇలాంటి క్యాంపు జరగడం దానికి మేము ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. ఈ క్యాంపుకు సహకరించినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది క్యాటరాక్ట్ ఆపరేషన్లే కాకుండా రకరకాల కంటి జబ్బులు కూడా వైద్య సహాయాన్ని వాళ్లకు సలహాలను ఇవ్వడం జరిగింది. ఇలా క్యాంపులో అందరికీ వైద్య సేవ అందివ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిందిగా కోరుతూ వారు సెలవు తీసుకుంటున్నారు. వారు అర్జెంటుగా వెళ్ళవలసి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. మీరు మరొకసారి కూడా మా గ్రామంలో ఈ సర్వీసెస్ చేసేదానికి వస్తామని చెప్పి ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అనిల్ సైడ్ సార్ మామ, ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం ఎటు చూడండి. ముందుకు రమ్మా, నువ్వు కొంచెం ముందుకు రా. సేగు సుబ్బారావు, నిర్మలాదేవి గారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటిపొర చికిత్సా శిబిరము స్థానిక వైఆర్ జూనియర్ కళాశాలలో
6/6/2025 నుండి 15/6/2025 వరకు 10 రోజుల పాటు ఎంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6/6/2025 నుండి 13/6/2025 వరకు ఓపీలు చూడడం జరిగింది. మొత్తం దాదాపు 900 మందికి పైగా కంటి పరీక్షలు చేయడం జరిగింది. వారిలో 159 మందికి చెన్నై మెయిన్ హాస్పిటల్ అంటే శంకర నేత్రాలయ మెయిన్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మన ఐ క్యాంపులో దాదాపు 176 మందికి ఇక్కడే కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. మిగిలిన వారిని కొంతమంది ఇంకా ఎక్కువ ఈ కంటి ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చేయడానికి అవకాశం లేక రేపు జూలై నెలలో 15వ తేదీ నుండి మరిపాడులో జరుగుతుంది. అక్కడికి రావాల్సిందిగా కొంతమంది పేషెంట్లకి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. వచ్చిన పేషెంట్స్కి ప్రతిరోజు కూడా భోజన వసతి, మంచినీరు, తర్వాత మిగిలిన బిస్కెట్స్ ఇవన్నీ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి దాదాపు ప్రతిరోజు కూడా 25 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలు అందించడం జరిగింది. పేషెంట్లు, వారితో పాటు వచ్చినటువంటి అటెండర్లు అందరూ కూడా ఎంతో ఓపికతో ఈ యొక్క వాలంటీర్లు చెప్పినటువంటి ప్రాసెస్ని అనుసరిస్తూ చక్కగా తమ ఆపరేషన్ నిర్వహించుకోవడానికి అందరూ కూడా సహకరించారు. మనకి ఎన్నో అవయవాలు ఉన్నప్పటికీ కన్ను అనేది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి కన్ను లేకపోతే జగత్తంతా కూడా చీకటిగా ఉంటుంది. ఆ కంటి ఆపరేషన్లకి సహకరించి నిర్వాహకులతో అందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన నివేదిక ప్రకారం టోటల్గా ఈ క్యాంపెయిన్లో 900 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 188 మంది క్యాటరాక్ట్ ఆపరేషన్కి అవసరం ఉంది అని గుర్తించి వారికి ఆపరేషన్లు చేశారు. ఈరోజు కూడా ఆపరేషన్లు జరుగుతున్నాయి. అదేవిధంగా 168 మందిని వివిధ కారణాల రీత్యా జేఓసీసీ రెఫరల్స్ మీకు ఇచ్చిన స్లిప్లో ఉంటుంది, అంటే చెన్నై శంకర నేత్రాలయకి రెఫర్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగిందని వారి నివేదికలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో తదుపరి ఓఆర్జేసీ ప్రిన్సిపాల్ శ్రీ పద్మనాభం గారి సందేశం. కంటి శిబిరం ముగింపు కార్యక్రమానికి ఈ సభకు నమస్కారం. గత 10 రోజులుగా మన వైఆర్ జూనియర్ కళాశాలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. డాక్టర్ సేగు సతీష్ గారి దాతృత్వంతో శంకర నేత్రాలయ చెన్నై వారి సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగింది. మన గ్రామీణ ప్రాంతాల్లో కొంత వాయిదా వేసుకుంటూ పోతాం. ఒకవేళ ఒక కన్ను కనిపించి ఒక కన్ను మసగ్గా ఉన్నా కొంత వాయిదా వేసుకుంటూ పోతుంటాం. నెల్లూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకుంటే తీసుకుపోయి చూపించేదానికి తోడు లేకపోవడం కావచ్చు. ఇట్లాంటి కారణాలతోటి కొంత వాయిదా వేసుకుంటుంటాం. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి శిబిరాలు జరగటం వల్ల ఎంతోమందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనమంతా ఈ కార్యక్రమం ద్వారా గ్రహించాం. తర్వాత ఈ కార్యక్రమం వెనక ఎందరో కృషి ఉంది. సతీష్ గారి దాతృత్వము, శంకర నేత్రాలయం వారి సౌజన్యం ఒకటైతే, స్థానికంగా మన రఘురామరెడ్డి గారు వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి గారు కార్యక్రమాన్ని అంతా భుజాన వేసుకొని నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నేను గమనిస్తూ ఉన్నాను ఈ 10 రోజుల నుంచి. ఉదయం 7 కల్లా ఇక్కడ ఉంటారు, రాత్రి 7, 8 దాకా ఇక అంతా కార్యక్రమం అంతా ముగింపు అయిపోయి
గేట్లు లాక్ చేసుకొని వెళ్ళేదాకా ఇక్కడే రఘురామరెడ్డి గారిని నేను గమనిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా లేదా అని గమనించుకుంటూ ఇట్లా చేయటం వల్ల మన కార్యక్రమం సక్సెస్ అయింది. వీరితో పాటుగా స్థానికంగా మనకు ఎందరో ఉపాధ్యాయ బృందం సహకారం లేకపోతే ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా కొనసాగేది కాదు. వాళ్ళు కూడా అనుక్షణము ప్రతి విషయంలో కూడా భోజనాలు తెప్పించేదానికి రిఫ్రెష్మెంట్ ఒక టీము, తర్వాత వెల్కమ్ టీము, తర్వాత అందరికీ హెల్పింగ్ చేసేదానికి ఇంకో టీము, అట్లా వాళ్ళు డివైడ్ అయిపోయి చక్కగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఎంతో చక్కగా ఉందని చెప్పి నేను గ్రహించాను. మా కళాశాల ఇంతకుముందు 10 సంవత్సరాల కిందట చాలాసార్లు ఐ క్యాంపులు నిర్వహించాం. మా కళాశాల స్థాపకులు శ్రీ రాజా సత్యనారాయణ గారని పెద్ద ఆయన లేరు ఇప్పుడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా పర్యాయాలు ఇక్కడ క్యాంపు నిర్వహించాం. కానీ 2 రోజులు 3 రోజులు మాత్రమే కార్యక్రమం నిర్వహించబడేది. ఇక్కడ కంటి పరీక్షలు మాత్రం చేసి ఆపరేషన్లు నెల్లూరుకి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్లు చేయించడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా భారీ కార్యక్రమం ఇది. 180 మందికి ఇక్కడే ఆపరేషన్లు, మొబైల్ వ్యాన్లు ఇక్కడికే వచ్చి ఆపరేషన్ థియేటర్ లాగా దాంట్లోనే ఏసీ ఫెసిలిటీ ఉంది నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీని వెనుక శంకర్ నేత్రాలయ మొబైల్ పార్టీ డాక్టర్స్ కానీ